ఒక సినిమా చూసి ఎవరైనా ఏడుస్తారా అండి? నాలాంటి వీక్ హార్టెడ్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారండి. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఒక మగవాడు ఏడవకూడదని ఎక్కడైనా రాసి పెట్టుందా అండి? ఈ చిన్న పిల్లలు నన్ను చూసినప్పుడు వాళ్ళకి ఎలా సంతోషం కలిగిందో నాకు కూడా ఈ సినిమా చూసినప్పుడు బాధ కలిగిందండి. కళ్ళల్లో నీళ్ళెట్టేసుకున్నానండి. ధనుష్ గారు నటించిన తేరే ఇష్క్మే అనే సినిమా చూడటానికి వచ్చామండి. 2013 లో వచ్చిన రాంజనా అనే సినిమా చాలా పెద్ద హిట్ అండి. ధనుష్ గారు డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ గారి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో తేరే ఇష్క్మే అనే సినిమా కూడా తీశారు. అసలు ఇది ఒక సినిమానే కాదు, ఒక పుస్తకం అని కూడా చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీ కళ్ళల్లో నీళ్ళెట్టేసుకొని మరి ఈ సినిమా చూస్తారండి. ఒక మురికివాడలో బ్రతికే అబ్బాయి ఒక రిచ్ కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఆడు ఆ అమ్మాయిని ప్రేమించడంలో తప్పలేదండి. పెళ్ళయ్యాక ఆ అమ్మాయికి ఒక మంచి జీవితాన్ని ఇస్తాడో లేదో అనేదే డౌట్. ఒక అబ్బాయి సక్సెస్ అవడానికి చాలా కష్టపడతాడండి. ఆ కష్టపడే సమయంలో ఆ అమ్మాయి ఆడి కోసం ఎదురు చూస్తుందా లేదా అనేదే డౌట్. నా దృష్టిలో ప్రేమ అంటే పేషెన్స్ అండి. ఈ రోజు ప్రేమించుకుని రేపు పెళ్లి చేసుకుని ఎల్లుండి పిల్లలకనేది అసలు ప్రేమే కాదు. నాకు తోడుగా మా అన్నగారు కూడా ఎమోషనల్ అయిపోయారండి. టైం పట్టింది కానీ కాసేపు అయ్యాక సెట్ అయిపోయాం.